చాలామంది బయట ఫుడ్ బాగుంటుంది, అది లేకపోతే ఫుట్పాత్ మీద పెట్టింటారు. ఫుట్పాత్ అనకూడదు కదండి, ఏదో వాళ్ళు బ్రతుకుతే చేసుకుంటుంటారు కొన్ని బండ్ల మీద. అది పానీపూరి, కట్లైటు, గోబీ రైసు, గోబీ ఎగ్ రైసు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, నూడిల్స్ ఇవన్నీ. కానీ వాళ్ళు చేసే విధానం చూస్తే తినలేమేమో, కానీ వాళ్ళ బ్రతుకుతెరువు వాళ్ళు చేస్తున్నారు. మీకు ఓపిక ఉంటే, మీరు ఓపికతో ఇంట్లో చేసుకోగలిగితే శుభ్రంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరూ కలిసి తింటారు, చాలా బాగా తినొచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చినట్లుగా. వాళ్ళ దగ్గర తిని లేనిపోని బాధలు పడి మీరు అనారోగ్యం కొని తెచ్చుకోకుండా కొన్ని మీరు కూడా ఇప్పుడు ప్రతిసారి బయట తినడం వల్ల ఏమీ రాదండి. డబ్బు ఖర్చు అనేది ఈరోజు డబ్బు సంపాదించడానికి ఖర్చు అనేది పెద్ద విషయం కాదు. మీరు కాస్త మీరే స్వతహాగా చేసుకొని తినడం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు మీరు సంతోషాన్ని ఓ 4 మాటలు మాట్లాడుతూ పంచుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. కానీ అటువంటివి బయట తినేటివి మనమే చేసుకొని తినగలుగుతున్నాం అనంతే ఆనందం ఉంటుంది. కలిసి మీరు మీ ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా టీవీ చూసుకుంటూ ఫ్యాన్ కింద కూర్చొని ఏదైనా చేసుకొని తినొచ్చు కదా.